ఈ కాలంలో ఎవ్వరైనా కానీ మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా మీ స్టేటస్, మీ డబ్బు చూసి మాత్రమే మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎవ్వరూ డబ్బు లేని వాళ్ళని రెస్పెక్ట్ చెయ్యరు. అది ఎన్నో సార్లు మనమే మన లైఫ్‌లో అబ్జర్వ్ చేసుకొని ఉండుంటాము. ఈ స్టేటస్, ఈ డబ్బులు, ఈ రెస్పెక్ట్ ఇవన్నీ మీతో ఉండాలంటే ముందు మీరు హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉంటేనే మంచిగా కష్టపడి సంపాదించి డబ్బులు సంపాదించుకోగలుగుతారు. సో, అలా హెల్తీగా ఉండడానికి ఇది వన్ ఆఫ్ ద రెసిపీ. ఈజీ, హెల్తీ, టేస్టీ. ఏదో కష్టమైన రెసిపీ ఏం కాదు. పెసరట్టు. కానీ పెసరట్టులో నేను ఒక్క కప్పు కూడా బియ్యం వాడను. కొంచెం కూడా ఆయిల్ ఎయ్యననమాట. పెసర్లను ఓవర్ నైట్ సోక్ చేసి మంచిగా వాష్ చేసి ఇలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక అల్లం, ఒక పచ్చిమిరపకాయ మంచిగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను కదా అలా స్మూత్ పేస్ట్‌లో. తర్వాత ఆనియన్స్, క్యారెట్ వేయాలి. ఎప్పుడన్నా ట్రై చేయండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. ఆనియన్స్‌లో కలిపి మంచి హెల్తీ అండ్ టేస్టీ కూడా ఉంటది. సో, పెనం మీద వేసేసుకొని కొంచెం ఆనియన్స్, కొంచెం జీలకర్ర, కొంచెం క్యారెట్ వేసుకొని కాల్చుకొని మరీ పల్చగా వేసుకోకూడదు. కొంచెం లావుగానే వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు జీలకర్ర, ఆనియన్స్ కలిపేసేసి క్యారెట్ వేసేసుకొని ఎక్కువ వెజ్జీ స్టఫింగ్ చేసుకోవాలండి దోసలో. దోస పార్ట్ కంటే కూడా వెజ్జీ స్టఫింగ్ చేసుకోవాలి. మీకు కుదిరితే బీట్రూట్, క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవాల్టికి ఓన్లీ క్యారెటే వేస్తున్నాను అనమాట. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఒక్క 1 దోస తింటే చాలు. ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఇది హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ డైట్ చేసే వాళ్ళకైతే నంబర్ 1 హెల్తీ. ఒక్క దోస పక్కన 1 బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని ఇలా పల్లి చట్నీ, ఏ చట్నీ అయినా కొంచెం చట్నీతోటి వేసుకుంటే